దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. మీ అందరికీ ప్రభువు పేరట త్రిత్వంలోని మొదటి ఆదివారం ఆరాధనకు ఆశీర్వాదానికి ఆహ్వానం చెప్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, మీ మహాకనికను బట్టి స్తోత్రములు. మమ్మ మీ సత్యవాక్యమును కని మీ కుటుంబ సభ్యులుగా చేసుకున్నందుకు మీకు స్తోత్రాలు. దీనికి మీ తమరు పెట్టిన పెట్టుబడి ఇహపరాలలో లెక్కించలేనిది నాయన. దీని కొరకు మీరు చేసిన ప్రణాళిక మేము తలంచడానికి, మేము కొనేటకు కూడా మాకు భాష చాలదు నాయన. మమ్మల్ని కనికరించండి, క్షమించండి రాజు. మేము ఎలాగ పొగడాలో, మిమ్మల్ని ఎలా ఆరాధించాలో కూడా నేటికి మాకు తెలియని ఆ భాగ్యం మమ్మల్ని కనికరించండి. You are so much invested upon us, Lord. నాయన, మా గురించి మీరు ఎంచుకున్న ఎంపిక, మా గురించి మీరు పెట్టుకున్న ఆశలు ఎంతో ఎంతో ఊహకు మించినవి నాయన. గనక మీ మహాప్రేమను మేము తలుచుకుంటూ లోకాన్ని తలపింప చేయగలందులకు మమ్మల్ని లోకమందు ఉంచుతూ సజీవుల్లో ఉంచినది మీకు స్తోత్రం చెల్లించుకుంటూ, త్రిత్వం మందు ఈ మొదటి వారాన్ని మమ్మల్ని రప్పించింది మీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ, చేరువచ్చిన సంఘ బిడ్డలందరినీ పేరు పేరుని ప్రతి కుమార్తెను కుమారుని పేరు పేరు మీ దయకు అప్పగిస్తున్నాను. అదేవిధంగా నేను సార్వత్రిక సంఘాన్ని యెరూషలేములో ఇశ్రాయేలు ప్రజలు మీ చేతుల్లో మీ కాపుకి అప్పగించుకుంటూ, నేటి మా వాక్య ధ్యానము, మా హృదయ తలంపులు, మా నోటి మాటలు మీ దృష్టికి అంగీకారములగినట్లు మీ ఆత్మాభిషేకం మా అందరి మీద వర్షింపచేయమని, మహిమ పొందమని యేసయ్య పరిశుద్ధ నామమున అడుగుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. మనందరం కలిసి ఒక ప్రాచీనమైన పాట అందరికీ వచ్చింది. మన సంఘాల పుస్తకాలు కూడా మీరు చూడండి. కానానుపురమున కలుగుదుము ఓ నా సోదరులారని ఈ పాట మనము విందాం. కానాన్పురము కరుగుదము ఓ నా సోదరులారా, కానాన్పురము కరుగుదము ఓ నా సోదరులారా, ఓ నా సోదరులారా, మా నీతంబౌ విందునందు మనము చేరుదము, మా నీతంబౌ విందునందు మనము చేరుదము, కానాన్పురము కరుగుదము ఓ నా సోదరులారా. ఆ మహిమా నగరమందు ఆకలి దప్పులు లేవు, ఆకలి దప్పులు లేవు, క్షేమమిచ్చు రాజ్యమందు చేరుదము రే. కానాన్పురము కరుగుదము ఓ నా సోదరులారా, కన్నీరేమి కష్టం బేమి కానారాదే యందు, కన్నీరేమి కష్టం బేమి కానారాదే యందు, కానారాదే యందు ఎన్నాడైనా చూడనట్టి ఎన్ని
ఈ దినం కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ వాక్య భాగాలు మనము అపోస్తలుడైన యోహాను గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 16 నుండి 21 వరకు ఉన్న భాగం మనం విన్నాం. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 16 నుండి 21 వరకు. మన ఎడల దేవునికి ఉన్న ప్రేమను మనం ఎరిగిన వారమై దాన్ని నమ్ముకుని ఉన్నాము. దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు. ప్రేమ యందు నిలిచియుండు వాడు దేవుని యందు నిలిచి ఉన్నాడు, దేవుడు వాని యందు నిలిచి ఉన్నాడు. తీర్పు దినమందు మనకు ధైర్యము కలుగునట్లు దీని వలన ప్రేమ మనలో పరిపూర్ణము చేయబడి ఉన్నది. ఏలయనగా ఆయన ఎట్టివాడై ఉన్నాడు, మనము కూడా ఈ లోకములో అట్టివారమై ఉన్నాము. ప్రేమలో భయం ఉండదు. అంతేకాదు, పరిపూర్ణ ప్రేమ భయమును వెళ్ళగొట్టును. భయము దండనతో కూడినది. భయపడువాడు ప్రేమ యందు పరిపూర్ణము చేయబడిన వాడు కాడు. ఆయనే మొదట మనలను ప్రేమించిన గనుక మనము ప్రేమించుచున్నాము. ఎవడైనను నేను దేవుని ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడల అతడు అబద్ధికుడగును. తాను చూచిన తన సహోదరుని ప్రేమింపనివాడు తాను చూడని దేవుని ప్రేమింపలేడు. దేవుని ప్రేమించువాడు తన సహోదరుని కూడా ప్రేమింపవలెనను ఆజ్ఞను మనమాయన వలన పొంది ఉన్నాం. పత్రిక వాక్య భాగం ఇంతటితో ముగించాలండి. సువార్త వాక్య భాగం వెళ్దాము. పరిశుద్ధుడైన లూకా రాసిన సువార్త 6వ అధ్యాయం 19 నుండి 31 వరకు ఉన్న భాగం మనం లూకా సువార్త 6వ అధ్యాయము 19 నుండి 31 వరకు. ప్రభావం ఆయనలో నుండి బయలుదేరి అందరినీ స్వస్థపరచుచుండెను గనుక జనసమూహమంతయు ఆయనను ముట్టవలనని యత్నము చేశాను. అంతటా ఆయన తన శిష్యుల తట్టు పారచూచి ఇట్లనెను, బీదలైన మీరు ధన్యులు, దేవుని రాజ్యము మీది. ఇప్పుడు ఆకలి గొలుచున్న మీరు ధన్యులు, మీరు తృప్తిపరచబడుదురు. ఇప్పుడు ఏడ్చుచున్న మీరు ధన్యులు, మీరు నవ్వుదురు. మనుష్య కుమారుని నిమిత్తము మనుష్యులు మిమ్మల్ని ద్వేషించి వెలివేసి నిందించి మీ పేరు చెడ్డదని కొట్టివేయినప్పుడు మీరు ధన్యులు. ఆ దినమందు మీరు సంతోషించి గంతులు వేయుడు. ఇదిగో మీ ఫలము పరలోకమందు గొప్పదై ఉండును. వారి పితరులు ప్రవక్తలకు అదే విధముగా చేశారు. అయ్యో ధనవంతులారా, మీరు కోరిన ఆదరణ మీరు పొందియున్నారు. అయ్యో ఇప్పుడు కడుపు నిండి ఉన్న వారులారా, మీరు ఆకలి గొంతులు. అయ్యో ఇప్పుడు నవ్వుచున్న వారులారా, మీరు దుఃఖించి ఏడుతురు. మనుషులందరూ మిమ్మల్ని కొనియాడినప్పుడు మీకు శ్రమ. వారి పితరులు అబద్ధ ప్రవక్తలకు అదే విధముగా చేశారు. వినుచున్న మీతో నేను చెప్పినదేమనగా, మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని ద్వేషించు వారికి మేలు చేయుడి, మిమ్మల్ని శపించు వారిని దీవించుడి, మిమ్మల్ని బాధించు వారి కొరకు ప్రార్థన చేయుడి. నిన్ను ఒక చెంప మీద కొట్టు వాని వైపునకు 2వ చెంప కూడా త్రిప్పుము. నీ పై బట్ట ఎత్తుకుని పోవు వాని నీ అంగీని కూడా ఎత్తుకుని పోకుండా అడ్డగింపకము. నిన్ను అడుగు ప్రతి వానికి నీయము. నీ సొత్తు ఎత్తుకుని పోవు వాని యొద్ద దాన్ని మరల అడగవద్దు. మనుషులు మీకు ఎలాగూ చేయవలనని మీరు కోరుదురో
అలాగు మీరును వారికి చేయుడి. ఈ పర్యంతము సువార్త వాక్య భాగము 31వ వచనానికి సరిపడిన వాక్య భాగం ఇక్కడ మత్తయి సువార్తలో మీకు చూపించి నేను వాక్య ధ్యానానికి మిమ్మల్ని తీసుకెళ్తున్నాను. మత్తయి సువార్త 7వ అధ్యాయం 12వ వచనంలో, కావున మనుషులు మీకు ఏమి చేయవలెనని మీరు కోరుదురో అలాగుననే మీరును వారికి చేయుడి. ఇది ధర్మశాస్త్రమును ప్రవక్తల ఉపదేశమునై ఉన్నది. ఈ పర్యంతం వాక్య భాగం మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానం కలుగునుగాక. ఆమేన్. దేవుని ప్రియులారా, మనందరం కూడా దేవుని కృపను మనం రుచి చూసి ఉన్నాం. మనకు అప్పగించబడిన వాటిల్లో మన నమ్మకత్వాన్ని చూడాలనేది ఆయన కోరిక. ఆయన సేవించడము మాత్రమే కాకుండా మనకు అప్పగించబడిన విద్యుక్త ధర్మంలో మన నమ్మకత్వాన్ని ఆయన చూడగలిగేటట్టుగా, మనుషులు కాదు ఆయనే చూడగలిగినట్టుగా మన ఇంటిగ్రిటీని మనం కాపాడుకోవాలి. ఈ కార్యక్రమం మనకి ఆవశ్యకముగా పరిశుద్ధాత్మని యొక్క నడిపింపు, ఆయన దిశానిర్దేశాలు మనకు లేకపోతే మనము ఈ విషయంలో సక్సెస్ కాలేము. కనుక యోహాను గారు దేవుని గురించి 3 మాటలు చెప్తాడు తన మొదటి పత్రికలో. ఇంచుమించుగా తన 5 గ్రంథాల్లో కూడా ఈ ప్రస్తావన అధికంగా వస్తూ ఉంటుంది. ఏమంటే ముఖ్యంగా ఈ పత్రికల్లో, మొదటి పత్రికలో దేవుడు వెలుగై ఉన్నాడని, దేవుడు ప్రేమయ్యి ఉన్నాడని, దేవుడు జీవమై ఉన్నాడనేది 3 అంటారు. లవ్, లైఫ్ అండ్ లైట్. 3 ఆయనకి చాలా ప్రియమైన విషయాలు. యేసునందు ఆయన అనుభవించిన సంగతులు, తను బాధ్యత కలిగి లోకానికి చెప్పాలి, లోకంలో ఎంఫసిస్ చేయాలని, లోకానికి నొక్కి చెప్పాలనుకునేవి కూడా ఈ 3 విషయాలు. జీవము, వెలుగు, ఇంకా జీవము, వెలుగు, ప్రేమ. ప్రేమ, వెలుగు, జీవం. ఈ 4వ అధ్యాయంలో 16 నుంచి ఆయన సంఘానికి రాస్తూ ఈ మాట చెప్తున్నారు. భయము లోకంలో ఉన్నది. భయం దేనికి వస్తుంది అంటే, దేవుని నియమము చొప్పున వ్యవహరించేవాడు భయపడే పని ఉండదు. ఎందుకంటే దేవుడు ప్రేమ అయి ఉన్నాడు, ప్రేమలో భయం ఉండదు. ఇంకో సంగతి ఇంకా కొంచెం ముందుకెళ్ళి చెప్తాడు, పరిపూర్ణమైన ప్రేమలో భయం ఉండదు. పరిపూర్ణమైన ప్రేమ భయమును వెళ్ళకూడదు. The perfect love drives away the fear. భయము వైద్యశాస్త్రంలో ముఖ్యంగా, తర్వాత సాంఘిక శాస్త్రవేత్తలందరూ కలిపి మొత్తం మీద 250 రకాల భయాలు ఉన్నాయని వాడు తేల్చారు. ఇక్కడ దేవుని యందు భయము ఇట్స్ హైలీ డిఫరెంట్. ఏమంటే దేవునికి కావలసింది శిక్షిస్తాడు అనే, దేవుడు తన మాట చొప్పున నడవని వారికి శిక్ష విధిస్తాడనే శిక్ష కొరకు వచ్చే ఆ తీవ్రతను బట్టి భయపడతాం. ఆ భయము దేవునికి ఇష్టం కాదు.
అది మానవ లోకాలలో అది అమలు చేస్తే మనుషుడు సంతోషపడతాడు. ఏమంటే సుపీరియర్ ఇన్ఫీరియర్, సబార్డినేట్, సేవకులు, యజమానులు వీళ్ళ మధ్య అది జరుగుతూ ఉంటుంది. అది కాదు ఇక్కడ చెప్పబడిన మాట. భయం ఏంటంటే పరిశుద్ధ భయం కాదు, రెవరెన్షియల్ ఫియర్, దేవుని ఎడల భక్తితో కూడిన భయం కాదు. అది శిక్షను బట్టి వస్తుంది అనేది కాదు. ఇట్ ఈజ్ ఎ టోకెన్ ఆఫ్ ఆనర్. మనము దేవునికి ఇవ్వవలసిన స్థానం ఇస్తూ ఆయన ఎడల మనము కలిగి ఉండవలసిన ఆధ్యాత్మిక స్థితి చెప్పేది భయం. అందుకని దేవుని ప్రేమలో ఒకడు నిలిచి ఉన్నాడు అని దానికి రుజువు ఏమంటే అతడు అవశ్యకంగా తన సహోదరుని ప్రేమిస్తాడు. ఆదిమ సంఘంలో సహోదరులనే పిలబడేవారు. ఇది యేసుని విశ్వసించిన ప్రతి ఒక్కరు కూడా సహోదరులు. ఇంకొక పర్యాయపదం శిష్యులు అని కూడా పిలువబడేవారు. అపోస్తులు అనేది మాత్రం 12 మందికి అది లిమిట్ అయిపోయి ఉన్నది. ఇప్పటికి కూడా కొన్ని సహవాసాలు వాళ్ళు పిలుచుకుంటారు, బ్రదర్స్, సిస్టర్, బ్రదర్స్, వాళ్ళ బ్రదర్ బోన. ఇంకో సంగతి, సంఘాలకే ఈ పేర్లు పెట్టుకునే వాళ్ళు ఉన్నారు. ఏమని? బ్రదర్ సంఘం ఇలా. సరే, ఈ విధమైన వాడకాల లోకాలు వచ్చేసినాయి. మొత్తం మీద తెలుగు యొక్క వ్యుత్పత్తి అర్థం చూస్తే సహోదరులు ఒకే ఉదరము నుండి ఉద్భవించిన వారు సహోదరులు, అంటే రక్తం పంచుకుంటున్న వాళ్ళు. ఇక్కడ ఒకడు దేవుణ్ణి, అంటే అదృశ్యుడైన దేవుణ్ణి ప్రేమిస్తున్నానని ఒక వ్యక్తి చెప్పుకుంటూ బతుకుతున్నాడు అనుకుంటే లోకంలో, అతడు అదృశ్యుడైన దేవుని ప్రేమిస్తున్నాడనే దానికి రుజువు ఏమంటే భూలోకంలో అతడు తన కళ్ళెదుట కనబడుతున్న తన సహోదరుని ప్రేమిస్తాడు. అతని అవసరాల్లో అతడు ఆదుకుంటాడు. మనం పోయిన వారం మనం విన్నాం, ఏమన్నాం? మెర్సీ ఇస్ ది డివైన్ అట్రిబ్యూట్, డివైన్ క్యారెక్టర్. ఏం చేస్తుంది మెర్సీ? కనికరించేసే పని ఏంటి? ఇట్ ఈజ్ అన్ యాక్టివ్ ఇన్వాల్వ్మెంట్. మెర్సీ ఈజ్ an active desire to remove the cause of distress in others. ఇది మీకు ఎన్నడక మర్చిపోయిన పద్ధతులు నేను మీకు చెప్పాను. ఇప్పుడు మర్చిపోకూడదు. ఎందుకంటే ఇక్కడ ఒక గొప్ప మాట ఏమంటే 17వ వచనంలో సగంలో, ఆయన ఎట్టివాడై ఉన్నాడో మనము కూడా ఈ లోకములో అట్టివారమై ఉన్నాము. As was he, so are we in this world. ఎంత గంభీరమైన సత్యం, ఎంత గంభీరమైన స్టేట్మెంట్ అనమాట. 2000 years ago యేసయ్య లోకంలో ఉన్నాడని చెప్పుకుంటూ వెళ్ళిపోవటం, అది స్టేట్మెంట్. నువ్వు ఇచ్చిన స్టేట్మెంట్ని నువ్వు ప్రూవ్ చేయాలంటే ఆయన ఆ వేళ ఏమై ఉన్నాడో అదే నువ్వు అయి ఉన్నావు. ఇంకా నీకు ఆదిమ సంఘంలో అపోస్తులు ఇచ్చిన సాక్ష్యం కూడా మీకు చెప్పాలంటే అపోస్తుల కార్యముల గ్రంథము 10వ అధ్యాయంలో పేతురు గారు యేసయ్య గురించి an amazing స్టేట్మెంట్ ఇస్తాడు. ఆయన 10వ అధ్యాయము, అపోస్తుల కార్యముల గ్రంథము 10వ అధ్యాయము 38వ వచనం చదువుతున్నాను. అదేదనగా, దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించినను, అది దేవుడు ఆయనకు తోడయుండెను గనుక ఆయన మేలు చేయుచు అపవాది చేత పీడింపబడిన వారందరినీ స్వస్థపరచుచు సంచరించుచుండెను. ఆయన మేలు చేయుచు సంచరించుచుండెను. He walked in the midst of multitudes by doing good
వారికి మేలు చేయొచ్చు, వారితో వారిలో సంచరించాడు. ఆయన ఎట్టివాడై ఉన్నాడో మనము నట్టివారం ఉన్నామనే దానికి మీకు నేను చెప్తున్నాను అన్నమాట. కాబట్టి అవర్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అసైన్మెంట్ ఏమంటే టు బీ లైక్ జీసస్ ఇన్ ద వరల్డ్. యేసు వలె మనము లోకంలో ఉంటాం. అప్పుడు ఏమవుతుందంటే అలా ఉన్నప్పటికీ మనము పనిగట్టుకుని ప్రీచ్ చేయవలసిన పని ఉండదు. వెరీ అవర్ ప్రెజెన్స్, మన ఉనికి దేవుని ప్రణాళికల్లో ఉండి దేవుడు ఇప్పుడు కూడా మన సమకాలికుడే అనే భావన మనము లోకంలో స్థాపించాలి. అలా స్థాపించగలందులకు దేవుడు మనలను లోకంలో ఉంచాడు. వై హీఈస్ ఎక్స్టెండింగ్ అవర్ లైఫ్స్ అంటే మన జీవితాలు ఇంకా ఎందుకు పొడిగిస్తున్నాడంటే ఇన్ ఆర్డర్ టు గెట్ హిజ్ సన్స్ ఇమేజ్, ఆయన కుమారుని యొక్క రూపము మనలోకి రావాలని మనకు ఆయన ఆయుష్ పెంచుతూ వెళ్తున్నాడు. గ్రేస్ అపాన్ గ్రేస్, కృప వెంబడి కృప మనకి ఇస్తూ చేస్తున్నాడు. ఈ పని మనం చేయనప్పుడు, ఈ విధమైన ఎక్స్పెరిమెంటల్ లైఫ్ మనము లోకంలో గడిపినప్పుడు దేవతృత్వము మొత్తముగా మహింపరచబడతాయి. ఎందుకంటే ఆయన ఈ లోకంలో ఉన్నాడంటే కుమారుడైన దేవుడే వచ్చి ఉన్నాడు లోకంలో. కుమారుని పంపినవాడు తండ్రి. కుమారుడు లోకమందు చేసిన వాడు ఇప్పుడు మనం చేస్తున్నామంటే మనలో ఉండి చేయించేవాడు పరిశుద్ధాత్మ. సో ది ట్రయూన్ గాడ్ spontaneously and simultaneously అంత అద్భుతంగా ఆయన మహింపరచబడతాడు. ఆలోచించి కొంతమంది దేవుని ప్రేమిస్తారు, సోదరుని ప్రేమించలేరు. ఇట్ ఈస్ సాటనిక్ ట్రాప్. వాడు సరిగా లేడంటే వాడు ఆమె సరిగా లేదండి, లేకపోతే నేను ఎందుకు ప్రేమించను, ఎప్పుడు చూసినా ఆమె షీ ఆర్ హీ దే సీమ్ వెరీ ప్రిజుడిస్, చాలా వాడు తక్కువ కోరుకుంటారు, వాడు ఇలాగ చెప్తూ ఉంటారు. తప్పదు. మనకు నచ్చినట్టుకుంటే ప్రేమించడం అని కాదు. బికాజ్ ప్రేమ లక్షణమే అది కాదు. ప్రేమ అన్నిటినీ సహించును, అన్నిటినీ తాడును. మనం తాడుకోవాలి, సహించాలి. ఎందుకంటే ఈ రెండు పనులు మనం నమ్మిన దైవం యేసుగా వచ్చి ఆయన చేశాడు. ఇక్కడ ఎప్పుడో చిన్ననాటి పాట ఒకసారి, అమర్యాదగా నడువదు, అపకారం చేయదు, అన్నిటినీ ఓచునని, అన్నిటినీ తాళునని, స్వప్రయోజనము ఊటపడనిది అని. ప్రేమే దైవము, దైవ స్వరూపం. స్వప్రయోజనము అని అంటది ప్రేమలింతనం. స్వప్రయోజనము అక్కర్లేదు అంటది ప్రేమ. సో ఇట్ ఈస్ లవ్ దట్ డిమాండ్స్ యాక్షన్. ఇట్ డిమాండ్స్ డీడ్స్ బట్ నాట్ వర్డ్స్. అందుకని ప్రేమే జగతికి మూలం, ప్రేమే నిత్య జీవం. కాబట్టి ప్రేమ దైవ స్వరూపం. దేవుడు ప్రేమయును, గాడ్ ఈజ్ లవ్. ఇది స్టేట్మెంట్ ఫామ్లో ఉండిపోవటము దేవునికి ఇష్టం కాదు. దానిని మొబలైజ్ చేసి దాన్ని యానిమేట్ చేస్తాడు పరిశుద్ధాత్మ, లైవ్ తీసుకొస్తాడు. గనక మనం ఇప్పుడు ఏం చేయాలి?
కరోనా రోజుల్లో ఉన్నాము. నిన్న ఒక సంఘటన నేను చూశాను. ఏమంటే, నేను వెళుతున్నాను, ఒక అతనేమో నాకు ఎదురొస్తున్నాడు. నాకు కానీ నాకు ఎదురొచ్చి అతనికి కానీ దగ్గర లేడు. ఇంకొక అతను రోడ్డుకి ప్రక్కన ఉన్నాడు. ప్రక్కన నుండి తను దగ్గుతుంటే నాకు ఎదురొచ్చి అతను ఆల్రెడీ మాస్క్లో ఉన్నాడు. ఉన్నా సరే ఇతని కళ్ళు అతని వైపు చూసి చాలా జాగ్రత్త అన్నట్టుగా హెచ్చరించినట్టుగా అతడు లుక్స్లో అతనికి సిగ్నల్ ఇచ్చాడు. అంటే నువ్వు దగ్గుతున్నావు, నీ డ్రాప్లెట్స్ వచ్చి పడతాయేమో, జాగ్రత్త, నువ్వు ఇంకా దూరంగా ఉండు అన్నట్టుగా అతను హేట్ చేస్తున్నాడు. దిస్ ఈస్ నాట్ ది వే ఆఫ్ లవ్. హ్యావింగ్ మాస్క్, నీకు మాస్క్ కలిగి కూడా అలా ఏదో పెద్ద స్ట్రేంజ్ లుక్ ఇచ్చుకుంటూ వెళ్ళిపోయాడు. అతను అలాగే వెళ్ళాడు, మంచిదే, అతను తప్పట్లేదు. అంటే అతను అలా వెళ్ళడానికి డ్యూ టు హిజ్ ఇగ్నోరెన్స్. బట్ నో, వాక్యం ఎరిగిన నీకు మాట తేడా వస్తే, నువ్వు అనుకున్న పని జరగకపోతే, సేవకుడిని నచ్చింది చేయకపోతే, ఇక నీ ప్రక్కోడు నీ మాట వినకపోతే, ఇంటి నువ్వు హర్ట్ అయిపోయి రకరకాల షేపుల్లో మారిపోతూ ఉంటావు. సహించలేని రూపాలు వచ్చేస్తూ ఉంటాయి నీలోకి. కాబట్టి ఇటువంటి దాన్ని మనము వెళ్ళగొట్టాలంటే మనం ఏం చేయాలి? మనము షుడ్ లుక్ టు ది లవ్ ఆఫ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. యేసు ప్రేమను మనము చూడాలి, ఆయన ప్రేమను మనము తలంచుకోవాలి. దేని పిల్లలు, అందుకని ఆయన ఏమై ఉన్నాడో మనమును లోకమందు అట్టి వారమై ఉండాలా అనేది మన గోల్. ఈ గోల్ కొరకు మన చేత ప్రభు వారు లోకమందు ప్రయోగం చేస్తున్నాడు. ఎందుకంటే ఒకడు ప్రేమ యందు నిలిచి ఉండడం అంటే ఏంటంటే దేవుని యందు నిలిచి ఉండటం. ఒకడు దేవుని యందు నిలిచి ఉండడం అనేది దేవుడు మనిషి కనిపిస్తాడా? అండ్ యట్ ప్రేమలో దేవునిలో ఒకడు ఉన్నాడని అనడానికి ప్రేమనే ఒక ఈ అట్రిబ్యూట్ మనకి ఇచ్చి ఇక్కడ దాన్ని మనల్ని చేసి చూపించమంటున్నాడు. ఈనాడు దట్ వీఆర్ గ్రౌండెడ్ ఇన్ గాడ్, దేవునిలో మనం ఉన్నామని చెప్పడానికి. ఈ గొప్ప సంగతి ఎఫెసు సంఘానికి అపోస్తలుడైన యోహాను గారు ఆ సంఘ విశ్వాసులకి చెబుతూ, మీరు కనిపిస్తున్న సహోదరుని ప్రేమించలేకపోతూ కనబడిన దేవుడు ప్రేమిస్తున్నామని అంటాం. ఇది ఏమన్నా సమంజసమా? నోరు మాట్లాడుతుంటే నొసడు వెక్కిరించింది అన్నట్టుగా ఉంటుంది. కాబట్టి అలా చేయకండి అనేసి ప్రభు శిష్యుడైన యోహాను గారు సంఘానికి మాట రాస్తున్నాడు. కాబట్టి ఇది మనము ఆయన ఆజ్ఞ, లవ్ వన్ అనదర్ అనేది ఆయన మనకిచ్చిన ఆజ్ఞ. అదే కొత్త ఆజ్ఞ. యోహాను 13:34 ఆన్ ది లాస్ట్ నైట్ ప్రభు చెప్పిన మాట అదే. కాబట్టి ఈ మాటలు ఎందుకు ప్రేమ అంటే, మనము ప్రేమ లేని ప్రపంచంలో ఉన్నాం. ఈ మాట యేసయ్య సువార్తలో చెప్తూ ఉంటాడు. లోకసువార్తికుడు చెప్తున్న మాట ఏమంటే, యేసయ్య ప్రబోధం మత్తయ్య గారు ఆల్రెడీ రాశాడు. మత్తయ్య గారు రాసిన దాన్ని ఏమో కొండ మీద ప్రసంగం అంటాము. లోక గారు రాసిన దాని ఈ భాగాన్నేమో 1937 వరకు ఈ భాగాన్నేమో ఇది పీఠభూమి మీద చేసాడు, సర్మన్ ఆన్ ది ప్లెయిన్. మత్తయ్యదేమో సర్మన్ ఆన్ ది మౌంట్. ఈ విషయాలన్నీ కూడా థియలాజికల్గా మనలో చాలామందికి తెలిసిన విషయం. కాబట్టి ఇవాళ దేని పిల్లలు ఇక్కడ ఏమంటున్నాడు? ప్రభావం ఆయనలో నుండి వెళ్ళి అనేకులు స్వస్థపరుస్తూ ఉంది కనుక ప్రజలందరూ వచ్చి ఆయన మీద పడుతున్నారు. తమకున్న ఈది బాధలు అన్నిటిని పోగొట్టుకోవాలని అలా వచ్చి పడిపోతున్న సమూహాలను చూసి ప్రభు అంటాడు, బీదలైన మీరు ధన్యులు అంటున్నాడు. బ్లెస్డ్ ఆర్ ది పూర్. మత్తయి సువార్తలో వాడిన మాట ఏమో ప్యూర్. అందులో ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. అక్కడ వాడింది పూర్ ఇన్ ది స్పిరిట్, విచ్ మీన్స్ వాళ్ళు ప్యూర్కి ఎగబాకాలి. అంటే
పావర్టీ అంటే లేమి కదా, దరిద్రత, పేదరికం. ఒకడు భౌతికమందు పేదరికాన్ని అనుభవించడము అందరికీ కనబడే సంగతి. కొంతమంది ఆత్మలో పేదలై ఉంటారు, దిక్కుమాలలో కదా, చిన్న గుడ్లతో వేసుకుని ఉంటారు. అంటే తమ భక్తి అంత హీనమైన భక్తితో ఉండేవాళ్ళు, వాళ్ళు ఆధ్యాత్మిక భేదము. తమ ఆధ్యాత్మిక పేదరికం ఎవరైతే గమనించి గుర్తిస్తారో వాళ్ళకి పరలోకం ఇస్తానంటున్నాడు మత్తయిలో. ఇక్కడేమో భౌతికంగా మాట్లాడుతున్నాడు. ఇదే విషయం కూడా ఆధ్యాత్మికంగా మనుషులు వాళ్ళకి అన్వయించుకోవాలి. ఏమంటే, ఈవేళ మీరు బాధపడుతున్నారు, ఈవేళ దుఃఖిస్తున్నారు, ఈవేళ ఏడుస్తున్నారు, ఈవేళ ఎంతో హింస అనుభవిస్తున్నారు. కానీ ఒకరోజు ఉంది, అప్పుడు మీరు సంతోషిస్తారు, లోకము దుఃఖపడతారు అని లోకములో ఉన్న 2 కేటగిరీల యొక్క ప్రజలను ఉద్దేశించి ప్రభువారు మాట్లాడుతున్నారు. లోకంలో పేదవారు, అవసరాలు తీరక అలమటిస్తున్నవారు, ఆకలితో అలమటిస్తున్నవారు, దుఃఖంతో నిండిపోయిన వారు ఉంటున్నారు. ఇంకో ప్రక్కేమో ధనికులు ఉంటున్నారు, సర్వసౌఖ్యాలతో ఉంటున్నవారు ఉంటున్నారు, తృప్తి తిన్నవారు ఉంటున్నారు, సంతోషంగా ఉండేవారు ఉంటున్నారు. ఇవన్నీ కూడా ఒకనాడు తారుమారు చేయబడదు. మీరేమి కంగారు పడద్దు అని తన ప్రేక్షక సమూహాలకి యేసయ్య చెప్తున్న ఈ మాటల్లో మనం విందాం. ఇక్కడ ఏమంటే, ప్రేమ యొక్క హద్దు ఏంటంటే, ఈవెన్ అన్టు ది ఎనిమీస్, శత్రువుల వరకు ఇది వెళ్ళిపోవాలి. ప్రేమించినోడు ప్రేమించడమే ప్రేమ కాదు. ప్రేమ అంటే ఏంటంటే, ద్వేషించినోడు ప్రేమించాలి, శత్రువును ప్రేమించాలి, హింసించే వరకు హింసించేవారిని. ఎందుకంటే ప్రేమించడం ఒకటే ది ఓన్లీ రెల్మ్ వేర్ ఎ బిలీవర్ కెన్ స్టే అండ్ ప్లే హిస్ స్పిరిచువల్ లైఫ్. ప్రేమించడము అనే ఆ గ్లాటోరియం, ఆ ఆడిటోరియం తప్ప ఇతనికి వేరే ప్లేస్ లేదు. ఒకవేళ ద్వేషిస్తే ఎంతలకు ద్వేషిస్తావు, ఎన్నాళ్ళు ద్వేషిస్తావు? ద్వేషించడంలో ఏదైనా చేంజ్ వస్తుందా? రాదు. రాకపోగా ఇంకా నిప్పులు గుండా నువ్వు ఇంకా హెచ్చి చేసుకోవడమే జరుగుతుంది, మరొక మార్గం మనం ఎంచుకుంటే. కానీ యేసయ్య మనకి ఏం ప్రిస్క్రైబ్ చేశాడు? మిమ్మల్ని హింసించే వారు ప్రార్థించేమన్నాడు, శపించే వారిని దీవించమన్నాడు, మిమ్మల్ని ద్వేషించే వారిని ప్రేమించమన్నాడు. కాబట్టి లవ్ ఈజ్ ద ఓన్లీ వెపన్ టు మీట్ ఆల్ దీస్ కండిషన్స్. ఇటువంటి అడ్వర్స్ కండిషన్స్, ఇటువంటి అసౌకర్యమైన, ఇటువంటి కీడు కలిగించే స్థితిగతులన్నింటినీ మనం అధిగమించాలంటే ఒకే ఆయుధం ఇచ్చే మనకి ఏంటిది? ఆయుధం ప్రేమించడం. టు లవ్ ఈజ్ టు ఫర్గెట్. అంతకు మునుపు అతను మనకి ఏమేమి చేశాడో అవన్నీ మనం మర్చిపోవాలి. ఎందుకంటే ప్రేమ అంటే సామెత గ్రంథకర్త అంటాడు, ఏమంటాడు? మాటికి జరిగిన దానిని పైకి చెప్పేవాడు వాడు కలహం రేపుతాడు. ప్రేమ సమస్తమైన పాపంలో కప్పుతుంది. లవ్ కవర్స్ ఆల్, ఇట్ కవర్స్ ఎవ్రీథింగ్, విచ్ మీన్స్ అవి నోటీస్లో తీసుకోదన్నమాట. మీరు ఆలోచించి, అది దృశ్యమానమైందైనా అదృశ్యమానమైందైనా, మెటీరియల్గా దాన్ని మనం రీబేక్ చేయగలిగిందైనా, ఏదైనా సరే ఇట్ ఈజ్ లవ్స్ నేచర్. గనక యేసు అందుకనే సిలువలో మొదటి మాట చెప్పాడు, ఫుల్ ఆఫ్ లవ్. ఏమంటాడు? వీరికి తెలియదు డాడీ అంటాడు. డాడీ వీరు ఏం చేస్తున్నారు వీరికి తెలియదు కనుక వీరిని క్షమించు అని తన్ని హింసించి తను చంపుతున్న వారి కొరకు
ఈయన ప్రార్థన చేస్తున్నాడు, విజ్ఞాపన చేస్తున్నాడు. దేవుని బిడ్డ ఆలోచించి, లోకంలో ఇటువంటి కండిషన్స్ ఉన్నాయని చేసి యేసయ్య ముందుగానే శిష్యులు తన ఆడియన్స్కి చెప్తూ ప్రభు చెప్తున్నాడు. ఎందుకంటే ఏంటంటే ఈ పనులన్నీ మనకి ఎప్పుడు ఈ స్టామినా వస్తుంది? ఆయన మరణించి తిరిగి లేచి ఆరోహణమై మన మధ్యలో మనలో ఉండడానికి పంపబడిన పరిశుద్ధాత్ముని యొక్క చర్య, ఆయన ఇన్వాల్వ్మెంట్లు ఇవన్నీ జరగాలి. అంటిల్ అన్లెస్ మనము వన్ కెనాట్ ఫుల్ఫిల్ దిస్ హోలీ లా. దేవుడు మనకిచ్చిన ఈ పరిశుద్ధ ధర్మాన్ని మనము లోకంలో అమలు చేయాలంటే మనమే చేయలేము. వీ నీడ్ ది గైడెన్స్ అండ్ హెల్ప్. ఈ రెండు కలిపి దేంట్లో వస్తాయి? ఆయన అభిషేకంలో మన మీదకి దిగి వస్తాయి. వీ నీడ్ టు బి అనాయింటెడ్ బై ది హోలీ స్పిరిట్. పరిశుద్ధ ఆత్మ చేత మనం అభిషేకించబడినప్పుడు ఈ పవర్ ఆఫ్ బేరింగ్, పవర్ టు లవ్, పవర్ టు సర్వ్, పవర్ టు ఫర్గెట్, క్షమించడానికి, భరించడానికి, కీడుని మర్చిపోవడానికి, ఇవన్నిటికీ మనం చేయలేము. ఇవి మన చేత జరిగించేవాడు పరిశుద్ధ. అంచేత మనము ఆయన స్పృహలో ఉండాలి. ఏమంటాడు లోక గారికి? మీరు ధన్యులు అన్నాడు. ఎందుకంటే మీ ఫలము పరలోకమందు గొప్పదై ఉండును, వారి పితరులు ప్రవక్తలకు అదే విధంగా చేశారు అని చెబుతూ ఏమంటున్నాడు? భరించడం అంటే ఎంతవరకు భరించబడినాడు? ఎవడన్నా ఒక చెంప కొడితే రెండో చెంప కూడా చెప్పాడు. ఎవడన్నా వచ్చిన దగ్గర ఏదైనా ఎత్తుకుపోతే ఆపొద్దు అంటున్నాడు. ఇంకా కావాల్సి ఏదైనా ఇమ్మంటున్నాడు. ఇవన్నీ మనకి చాలా చేదస్తంగా, చాలా ఇంపాసిబుల్గా ఉంటుంది. అలా చెప్పడంలో ఉన్న రహస్యం ఏంటంటే, మీటింగ్ ది ఈవిల్ ఇన్ ద రివర్స్ వే. అది అక్కడ యేసయ్య ఇచ్చిన మన గొప్ప టెక్నిక్. మన బిగబెట్టుకు ఎతికిపోయేవాడు వచ్చి మన దగ్గర పట్టుకుపోతున్నాడు, మనం బిగబెట్టామనుకోండి, ఆడింకా రెచ్చిపోతాడు. మనం ఇచ్చేసామనుకోండి, ఆడు దాన్ని వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయాక మేము వాడి పట్ల ఏమీ స్పందించకుండా ఇచ్చేసిన ఈ మన మౌనము వాడితో మాట్లాడతాడు. అక్కడ ఆ టయానికి మన బలహీనత అవ్వచ్చు, మన చేతకంతనమే అవ్వచ్చు, చేతకానితనముగా అవతలోడు భావించవచ్చు. అండ్ యట్ దానివల్ల వచ్చే ప్రమాదం మనకి ఏమీ లేదు. మనం కొంచెం టెంపరీ కొంచెం నష్టపోతామేమో తప్ప, కొంచెం హర్ట్ అవుతామో తప్ప, ఇవి మనల్ని ఎవడైతే బలవంతం చేశాడో అతనితో మాట్లాడుతుంటాడు. అంటే వాళ్ళని చెప్పాలంటే, లెట్ అవర్ సైలెన్స్ షుడ్ స్పీక్ టు ది స్టీలింగ్. ఎత్తుకుపోయేవాడితో మన మౌనము మాట్లాడనివ్వమండి. అప్పుడు ఆటోమేటిక్గా అతడు రియలైజ్ అవుతాడు. దీనికి పెద్ద మనకి బేరింగ్ కెపాసిటీ కావాలి. అది మనకు ఉండదు. మనకు కావాలంటే ఇట్ షుడ్ బి బెస్టోడ్. అది మనకు అనుగ్రహించబడాలి. అనుగ్రహించబడగలందులకి మనము పోయిన వారం ఏమన్నా నూతన జన్మ, విత్ ఎ న్యూ పర్స్పెక్టివ్. ఓ నూతన కోణంలో జరుగుతున్న విషయాలు మనం చూడగలిగి మన కొరకు మరణించిన వాని యొక్క రోల్ మోడల్ మనలో మెదులాడుతూ ఉంటాం. అది ఇక్కడ మనం దానిని ఏం చేయాలి? ఇంప్లిమెంట్ చేసుకోవాలి. కాబట్టి మనం కొత్తగా అమలు చేయడానికి కొత్త పరికరాలు అక్కర్లేదు. ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్బిల్ట్. మనకి ప్రభువారు ముందుగానే ఆయన జీవితంలో చేసి చూపించి ఉంచి వెళ్ళాడు. కాబట్టి మనము ఇప్పుడు ఏం చేయాలి? మనము మెచ్యూరిటీకి వెళ్ళాలి. మన లెవెల్స్ ఆఫ్ స్పిరిచువల్ లెవెల్స్ మనం ఏం చేయాలి? టీలియోస్ అనే ఒక మాట ఉంది గ్రీకులో. అదే చెప్పాడు, మీరు పరిపూర్ణమైన ప్రేమ అంటాడు. ప్రేమకి పరిపూర్ణం ఉంది.
ఆ పరిపూర్ణత ఉందని మనకు రుజువు ఏమంటే మనలో ఎలాంటి భయము ఉండదు. ఎ ఫియర్లెస్ కండిషన్. కాబట్టి దేవుని సన్నిధిలో, సంఘములో, సమాజంలో మనము యేసుకి ప్రతిరూపాలు, యేసుని తలపింప చేసే ప్రతినిధులుగా లోకంలో ఉండాలనేది ఆయన కోరిక. కాబట్టి ఈ సందర్భంలో ప్రభువు అంటున్నాడు, 31లో మనుషులు మీకు ఎలాగు చేయవలని మీరు కోరుదురో అలాగ మీరును వారికి చేయండి. దట్స్ వాట్ ఏంటి ధర్మశాస్త్రం చెప్పినా, ప్రవక్తలు చెప్పినా దీని సారాంశం ఏమంటే మనం ఏమి కోరుకుంటామో అదే సంగతి మన పొరుగు అని చేసి. ఒకసారి డాక్టర్ మార్టిన్ లూథర్ గారి దగ్గరికి ఒక ఆయన వెళ్ళి అడిగాడు. ఆయన చాలా ఆదురతగా అడిగాడు. ఆయన, సార్ దేవుని చిత్తం నేను ఎలా తెలుసుకోవాలండి, ఏం చేయాలండి అని అడిగాడు. అతడు ఎంతో యాంగ్షియస్గా వెళ్ళి అడిగితే మార్టిన్ లూథర్ గారు చాలా సులువుగా చెప్పాడు మాట. దేవుని చిత్తం అనగా మీట్ ది నీడ్స్ ఆఫ్ యువర్ నైబర్ అన్నాడు. ఈ పొరుగువాని అక్కర్లో నువ్వు తీర్చు. దేవునికి మహిమకరమైనది, పరిశుద్ధమైన స్థాయిలో. కాబట్టి ఆ మాటే నేను చెప్తున్నాను. యోహాను దేవుని పిల్లల, దేవుని ప్రియులారా, స్థిరత్వమందున్న మొదటి వారం, స్థిరత్వ పండుగ అయిన తర్వాత ఇది మనకి మొదటి వారం. ఈ విధంగా మనం కొన్ని వారాల ముందుకు వెళ్తాం. ప్రతి వారంలో మనం ముందున్న అసైన్మెంట్ ఏమంటే మనము ప్రతి ఆరాధనలో ఆయన మనకి బూస్ట్ ఇస్తున్న, ఆయన మన హృదయంలో నింపుతున్న వాక్యపు వెలుగులలో మనం ఆయన్ని ఎలాగ మహిమపరుస్తున్నాం, ఎలాగ మ్యాగ్నిఫై చేస్తున్నాం అనేది మనం నిత్యము తలుచుకుంటూ, ప్రభు సన్నిధిలో మనం పరీక్షించుకుంటూ, ప్రభు మనకి చేసిన వాటికి మన నుండి ఆయన ఎక్స్పెక్ట్ చేస్తున్న రెస్పాన్స్ అది ఏ స్థాయిలో ఉందనేది మనము వారం గడిచే కొద్దీ, దినాలు గడిచే కొద్దీ, క్షణం మన ఆధ్యాత్మికత ప్రోగ్రెసివ్గా ఉండాలి తప్ప స్టాగ్నేట్ కాకూడదు, ఉండాలి. కాబట్టి మనము మనుషులు మీకు ఏమి చేయాలని కోరతారో అదే చేయి. దట్స్ ది అల్టిమేట్ ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ హ్యూమన్ నీడ్స్. అసలు మానవ సంబంధాల్లో ఎప్పుడు ఇంప్రూవ్ అవుతాయంటే అవి చేసినప్పుడు. ఎప్పుడు మానవ సంబంధాల్లో అరికట్టబడతాయంటే అవి మీట్ అవునప్పుడు. సో ఇన్ ది మీడియం ఆఫ్ డూయింగ్ ఆఫ్ గుడ్, మేలు చేయుట యందు మనం ఏం చేయాలి? ఈ విధంగా ఎక్స్పెక్టేషన్స్ మీట్ అయిపోయినట్టుగా మనకి జరుగుతుంది. అంటే గ్రంథం మరో మాట చెప్తుంది, మీరు మేలు చేయటం అనేది విసుకోవద్దంటున్నారు. గలతీ పత్రికలు తిమోతికి పౌలు గారు హెచ్చరిస్తూ అంటాడు, మేలైనది చేయనిరిగి అలాగూ చేయకుండా పాపం అంటాడు. కాబట్టి మనము విసుగుపోకుండా లోకమందు ఆయన ఉన్నాడు అనేది తలపింప చేయాలంటే మనము ఆయన ఏమై ఉన్నాడో అదే అయి ఉన్నామని మనము లోకమందు రుజువు చేసుకోవలసిన దినాల్లో మనం ఉన్నాం. ఇట్ ఈస్ వాట్ ది ప్రజెంట్ వరల్డ్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ ది క్రిస్టియన్డమ్. క్రైస్తవ ప్రపంచము నుండి లోకం ఎదురు చూసినది ఏమంటే, యేసుని మేము చూడలేదయ్యా 2000 ఇయర్స్కి, మేము ఇప్పుడు లేదు, సరే ఇప్పుడు వీ వాంట్ టు సీ జీసస్ లైవ్ అంటున్నారు. ఆ లైవ్కి జీవించి ఉన్న నీవు నేను ఆయన్ని లైవ్లో చూపించాలి. ఇట్ ఈస్ వాట్ ఈ మొదటి వారం అంటే త్రిత్వము తరువాతి మొదటి వారం అందు పాఠ్య భాగాల్లో ప్రభు మనతో మాట్లాడారన్నమాట. అందుకని
మనము అంత్యమందు ఆయన రాజ్యంలోకి వెళ్ళిపోతాం. అక్కడ ఆబ్లిగేటరీ ఆస్పెక్టే ఉండదు. అక్కడ ఈ లోకంలో ప్రతిదీ కూడా ఆబ్లిగేషన్. ఆకలి దప్పికలు ఉంటాయి, అవి వాటితో సఫర్ అయ్యేవాడు ఒక సెక్షన్ అయితే, అవి లేకుండా ఉండేవాళ్ళు ఇంకొకళ్ళు అయితే, ఈ ఆకలి బాధలు తీర్చబడలేదనే బాధతో అంచనా కొరకు మేలు చేసే వరకు ఎదురు చూస్తున్నవాడు వీడైతే, అవి తీర్చేవాడు కొంతమంది, తీర్చేవాడు కొంతమంది. ఈ విధమైన ప్రతిదీ కూడా ఇంటర్లింక్ అయిపోయి ఇక్కడ నెమ్మది లేదు. అందుకని భక్తులు పాడుకున్న మాట, ఆ మహిమ నగరంలో ఆకలి తప్పేకులు ఉండవు, కన్నీరు ఉండదు. అటువంటి లోకానికి వెళ్ళడానికి ఇక్కడ మన చేత ప్రైమరీ ఎక్స్పెరిమెంటల్ ఇవన్నీ చేయిస్తున్నారు ప్రభు. కనుక ఈ విధంగా చేయడంలో పరిశుద్ధ త్రిత్వము, తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్ముడైన దేవుడు ఏకకాలంలో మన యందు, మన సంఘము ద్వారా, మన కుటుంబము ద్వారా ఆయన నిత్యము మహిమపరచబడడానికి ఈ త్రిత్వకాలం మనల్ని ఆలోచింపచేస్తుంది. అలాగ ఆలోచన చేసి మీరు దేవుని చేత దీవించబడగలందుకు పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని ప్రత్యేకించి అభిషేకించునుగాక. ఆమేన్. సమస్త జ్ఞానమైన దేవుని సమాధానము యేసుక్రీస్తు వల్ల మీ హృదయములకు తలబలుగును కావలయుండునుగాక. ఆమేన్. నిజము